అక్కడ మమత ఓడాలని కోరుకోవాల్సింది కాంగ్రెస్ వాళ్ళు అనమాట. అది అది సొంత కూటమే వాడాలని కోరుకోవాలా. అంతే సార్, ఒకటి ఈ మధ్యకాలంలో ఎక్కువ ఏ రాష్ట్రంలో చూసుకున్నా రాజకీయ పార్టీల గెలుపుల్ని కొన్ని రాజకీయ వ్యూహకర్తలు సొంతం చేసుకుంటున్నారు. లైక్ ఐపాక్, లేదంటే మొన్నటి వరకు ఐపాక్లో ఉన్న ప్రశాంత్ కిషోర్. ఇలాగే ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఐపాక్ ఫెయిల్యూర్ చూడాలా రేపు పొద్దున్న? ఇంకా ఏ పార్టీ అయినా ఇలాంటి సంస్థలను ఇంకా నమ్ముకునే పరిస్థితి ఉండదా? ఇప్పుడు ఇదే ఐపాక్ తమిళనాడులో ఏమి కమల్ హాసన్ గెలిపించలేకపోయింది, అవును. లేదా తెలంగాణలో అప్పుడు కాంగ్రెస్ ని గెలిపించలేకపోయింది, ఈయన్ని మన కేసీఆర్ ని గెలిపించలేకపోయింది, ఉత్తరప్రదేశ్ లో అతన్ని గెలిపించలేకపోయింది, అవును, అఖిలేష్ యాదవ్ ని. ఎందుకు ఆయన గెలిచినవి మాత్రం ప్రచారం చేసుకుంటారు వాళ్ళు సహజంగా. కాబట్టి ఇప్పుడు ఇదివరకట అంత ఇది లేదులేండి, అనవసరంగా పెంట తెచ్చింది జగన్మోహన్ రెడ్డి, తన గెలుపుని తీసుకెళ్లి ఐపాక్ అప్పచెప్పి. అంటే ఇక్కడ మొన్న ఈ పశ్చిమ బెంగాల్ ఎన్నికల ముందు ఐపాక్ సంస్థల మీద దాడులు ఇవన్నీ జరిగినాయి కదా, అది దాని మీద ఈమె కేసు పెట్టడం, మమతా బెనర్జీ, ఇవన్నీ జరిగినాయి కదా, ఆ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది అనేది? పెద్దగా ఏముండదు, ఈ దఫా ఏముండదు ఐపాక్, ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ఆ కథ అయిపోయింది, ఆయన ఎప్పుడో వెళ్ళిపోయాడంటగా. గెలిస్తే మమత లెక్కే, అంతే. ఓడినప్పుడు ఐపాక్ మీదకి దోసేస్తుంది రేపు. వ్యూహకర్తలు ఏముండదేమో ఇంకా, అప్పుడు వ్యూహకర్తలను తిడుతుంది ఆవిడ ఓడిపోతే. ఓడిపోతే గెలిస్తే మందే, అంతే. రైట్.